నమస్తే జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. నేను జ్యోత్స్న. కాళ్లలో సిరలవాపు ప్రాణాంతకమా? అధిక ఉప్పు వాడకం వల్ల కాళ్లలో సిరలవాపు వస్తుందా? బీపీ షుగర్ వ్యాధి ఉన్నా కూడా సర్జరీ చేసుకోవచ్చా? సిరల సమస్యలను నరాల సమస్యగా పొరబడుతుంటారా? సిరలవాపు వ్యాధికి ఆధునిక చికిత్సా విధానాలను మనకు తెలియజేసేందుకు ఎవిస్ హాస్పిటల్స్ ఎండి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజావి కొప్పాల గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన నంబర్స్ కు కాల్ చేయండి. నమస్తే డాక్టర్. సార్, అసలు వారికోస్ వెయిన్స్ రావడానికి కారణం ఏంటి? ఇది అంత ప్రమాదకరమా? రైట్. సో వారికోస్ వెయిన్స్ మోస్ట్ కామన్లీ ఫ్యామిలీ ఇన్హెరిటెన్స్ ప్యాటర్న్స్ వల్ల వస్తాయి. చాలామంది వారికోస్ వెయిన్స్ ఓన్లీ నిలబడడం వల్ల వస్తాయి అనుకుంటారు. అది యాక్చువల్గా తప్పు అనమాట. ఈ వారికోస్ వెయిన్స్ రావటం అనేది మన జనువుల్లో కొంత ప్రిడిలిక్షన్ ఉండటం వల్ల మన జెనెటిక్ ఇన్హెరిటెన్స్ ప్రొపాంటెన్స్ వల్ల వస్తాయి. అండ్ ఆ వచ్చిన వారికోస్ వెయిన్స్ యొక్క తీవ్రత మాత్రం నిల్చుని జాబ్స్ చేసుకుంటే పెరుగుతుంది. ఈ గ్రహించడం అవసరం. ఎందుకంటే చాలామంది నేను నిల్చునే జాబ్ మానేసుకుంటే పర్వాలేదు కదా, ఇది తగ్గిపోతాయా అని అడుగుతుంటారు. నిల్చునే జాబ్ మానుకుంటే మాత్రం ఇది తగ్గవు. ఎందుకంటే ఆల్రెడీ మీ జెనెటిక్ ప్రిపాంటరెన్స్ వల్ల వచ్చిన వ్యాధి కాబట్టి అది పెరుగుతూనే ఉంటుంది. కాకపోతే నిలబడి బాగా జాబ్ ఎక్కువ చేసుకొని స్ట్రెయిన్ ఎక్కువ తీసుకుంటే దాని తీవ్రత పెరుగుతుంది అంతే. కానీ అది వెరికోస్ పుట్టడం అనేది చాలా కామన్లీ నిల్చునే వెరికోస్ వెయిన్స్ జెనెటిక్గానే ఉంటాయి. ఇక ఇంకో పాయింట్ ఏంటంటే ఇట్స్ అ వెరీ కామన్ డిసీజ్. 16 to 18% ఆఫ్ పీపుల్ విల్ హ్యావ్ ఇట్. మనం రోడ్డు మీదకి వెళ్తూ బలవంతంగా 100 మందికి స్కాన్ చేసి చెక్ చేసి చూసామంటే దగ్గర 16 నుంచి 18 మందికి వారికోస్ వెయిన్స్ ఉంటాయి. లావుగా ఉండేవాళ్ళు, వెయిట్ ఎక్కువ ఉండేవాళ్ళు మనం చెక్ చేసామంటే ఆల్మోస్ట్ 30% మందికి వారికోస్ వెయిన్స్ ఉంటాయి. సో ఇది చాలా కామన్ ప్రాబ్లం, చాలా ఫ్రీక్వెంట్ ప్రాబ్లం. దీని మీద అవగాహన ఇంకా సరిగా లేదు. చాలామంది నరాల సమస్య అనుకుంటూ తప్పుగా పొరబడుతుంటారు. నరాల సమస్య కాదు, బట్ ట్రీట్ చేస్తే బాగా తగ్గిపోతుంది. సార్, దీని సింటమ్స్ ఎట్లా ఉంటాయి, ఎట్లా తెలుస్తుంది? రైట్. సో ఈ వాస్కులర్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, వీటి సిమ్టమ్స్ ఏంటి? ఒకవేళ పేషెంట్ ఎలాంటి పేషెంట్స్ అసలు వాస్కులర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి అని మనం కూర్చొని విశ్లేషించామంటే ఈ సిమ్టమ్స్ వారికోస్ వెయిన్స్ ఎర్లీగా ఉన్నప్పుడు ఏంటంటే వెయిన్స్ కనిపించినట్టు ఉంటాయి. కాకపోతే కొంచెం బాగా ముదిరితే ఆ వెయిన్స్ బాగా సైజ్ పెరగటం, కాలు అంతా లాగినట్టు అనిపించడం, కాలు బరువు ఎక్కటం, ఒకసారి కూర్చుంటే లేచిన తర్వాత బాగా కాళ్ళు బరువుగా అనిపించడం, మరి కొంతమందికి ఏంటంటే మోకాలు కింద భాగం నల్లగా అనిపించడం, కాలు పుళ్ళు పట్టడం, చిన్న దెబ్బ తగిలితే మానకపోవటం, ఆ కాలు ఇట్లా ధారాళంగా రక్తం ఇట్లా మోకాల నుంచి కింద భాగం నుంచి రక్తం ఇట్లా ఫ్రీక్వెంట్గా బ్లీడ్ అవ్వటం, ఇవన్నీ కూడా వారికోస్ లక్షణాలు. కాళ్ళలో పుళ్ళు పడడానికి 85% కారణం వారికోస్ వెయిన్స్. చాలామంది డయాబెటీస్ అనుకుంటారు, డయాబెటీస్ కాదండి, ఇది మోస్ట్లీ వాస్కులర్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తాయి. సో ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకోవాలి. సో నేనేం చెప్తానంటే ఇవన్నీ గుర్తుపెట్టుకొని వాడు ఇప్పుడు మళ్ళీ మెడిసిన్ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేదు ప్రతి పేషెంట్కి. నేనేం చెప్తానంటే కనీసము మీ కాల్లో చీదరగా, కాల్లో డిస్కంఫర్ట్గా, కాల్లో ఏమన్నా అకస్మాత్తుగా నొప్పి వచ్చినా, ఇట్లాంటివి లేదా కలర్ మారుతున్నా, కాలు అధికంగా దురద పెడుతున్నా, చిన్న దెబ్బ తగిలితే మానకపోయినా, ఇట్లాంటి సిమ్టమ్స్ ఏమున్నా కూడా మీరు కొంచెం తొందరగానే వాస్కులర్ డాక్టర్ని సంప్రదించాలి. వాళ్ళు సంప్రదించినప్పుడు ఏం చేస్తారంటే ఈ ప్రాబ్లం అంతా విశ్లేషిస్తారు. మా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ వ్యవస్థలో ఏంటంటే వచ్చిన వాళ్ళందరికీ మేము స్కాన్ చేస్తాం. ఒక 5,000 రూపాయలు స్కానింగ్ ఫ్రీగా చేస్తాం. చేస్తే ఏంటంటే మాకు క్లియర్గా ఐడెంటిఫై అయిపోతుంది అసలు వీళ్ళకి అవసరమా లేదా, వీళ్ళకి చేస్తే ఇంప్రూవ్ అవుతుందా లేదా. అలా చేసిన తర్వాత ఆప్షన్స్ అన్ని పేషెంట్ చెప్పడం జరుగుతుంది. బట్ ఈ స్కానింగ్ అనేది నిల్చునే పొజిషన్లో చేస్తే మాత్రమే ప్రాబ్లం ఐడెంటిఫై అవుతుంది. చాలామంది ఏంటంటే పడుకోబెట్టి స్కాన్ చేసి వీళ్ళకి వెరికోస్ లేవని చెప్తారు. అలా చేస్తే రిపోర్ట్ తప్పు వస్తుంది. రిపోర్ట్ తప్పు వస్తే ట్రీట్మెంట్ తప్పు వస్తుంది. సో ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకోవాలి. అండ్ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే, ఒక పెద్ద వ్యవస్థలోకి వెళ్తే ఈజీగా తగ్గించుకోవచ్చు. అండ్ సార్, ఇప్పుడు మీరు అన్నారు అంటే కాళ్ళు నల్లబడతాయి, పుండ్లు వస్తాయి, రక్తం గారుతూ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే నల్లబడ్డం అంటే ఇంచుమించు ఏ స్టేజ్కి వచ్చినట్టు సార్ వాళ్ళు? కాళ్ళు నల్లబడుతున్నాయి అంటే చాలా అడ్వాన్స్డ్ వారికోస్ వెయిన్స్ వచ్చినట్టే. ఫర్ ఎగ్జాంపుల్ మోకాలు కింద భాగం నల్లబడుతుంది అంటే కనీసం 10-15 ఏళ్ళు ఈ ప్రాబ్లం నెగ్లెక్ట్ చేస్తేనే నల్లబడతాయి. చిన్న మచ్చలు కూడా చాలామంది చూసి చిన్న మచ్చే కదా అంటారు. లేదండి, ఆ మచ్చలు ఏంటంటే ఈ బ్లడ్ పైకి వెళ్ళలేక కింద కాల్లో ఆ వెయిన్స్లో ఉండి జామ్ అయిపోయి ఆ చిన్న మైక్రో రప్చర్స్ అవుతాయి. ఆ మైక్రో రప్చర్ అయినప్పుడు ఆ బ్లడ్ యొక్క డీగ్రేడెడ్ ప్రోడక్ట్ పేరు హీమోసిడరిన్. సో దిస్ ప్యాచెస్ ఆర్ నథింగ్ బట్ హీమోసిడరిన్ డెపోజిషన్ ప్యాచెస్ అనమాట. సో అది వచ్చిందంటే ఎన్నోసార్లు లోపల బ్లీడ్స్ అయ్యాయి. సో బ్లీడ్స్ 2 రకాలు. బ్లీడ్ అయ్యి బయటికి రక్తం కారటం అంటే ఈజీగా తెలుస్తుంది అందరికీ. కానీ వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళు చాలామందికి అంటే లోపల బ్లీడ్స్ అవుతాయి. అంటే చర్మం కింద ఆ వెయిన్స్ బర్స్ట్ అయ్యి చిన్న రక్తం అడుగుల్లాగా వచ్చి అవి అలా బ్లాక్గా ఉండిపోతాయి అనమాట. సో దట్ ఈస్ మోర్ డేంజరస్. ఎందుకంటే దానివల్ల లోపల స్కిన్ డ్యామేజ్, సబ్క్యూటేనియస్ ఫ్యాట్ డ్యామేజ్ ఇవన్నీ కూడా అవుతాయి అనమాట. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ దాట్.
అండ్ డాక్టర్, అంటే మీరు ముందుగా అంటే తిమ్మిర్లు ఉండడము, కాళ్ళు లాగడము అని చెప్పారు. అంటే ఇది వంశపారంపర్యంగా వస్తుంది అని అన్నారు. అంటే ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్లో అది ఉండేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. అయితే వాళ్ళల్లో ఎవరైనా అంటే ఇట్లా పడుకునేప్పుడు విపరీతంగా కాళ్ళు లాగడము, ఏదో ఓవర్ ద ప్రిస్క్రిప్షన్ తీసుకొని వేసుకుంటూ ఉంటారు మెడికేషన్స్, అట్లా అది ఎంతవరకు సబబు అంటారు? వాళ్ళు అంటే ఇనీషియల్గా డాక్టర్ని కన్సల్ట్ అవుతే మున్ముందు అంటే ఈ పుళ్ళు పడేది, నల్లబడ్డం అంతటిని అధిగమించవచ్చు అంటారా? డెఫినెట్గా అధిగమించవచ్చు. అసలు చాలా ఎవరికి కూడాను వారికోస్ వెయిన్స్ వల్ల కాలు నల్లబడాల్సిన అవసరం రావక్కర్లేదు. ఎందుకంటే దాన్ని ట్రీట్ చేయొచ్చు. మనం ముందే ట్రీట్ చేసుకుంటే అది పూర్తిగా తగ్గిపోతుంది. సో ఇక్కడ 2-3 పాయింట్స్ అడిగారు. ఒకటి, ఈ వారికోస్ వెయిన్స్ ప్రిపాంటరెన్స్ అంటే ఇది వచ్చే అవకాశం ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అని. వంశపారంపర్యం అవ్వచ్చు, లేకపోతే ఒబిసిటీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ వాస్కులర్ ఒపీనియన్ తీసుకోవాలి. దీనికి చాలా మట్టుగా ఇంటి చిట్కాలు పెద్దగా పని చేయవు. అంటే ఏదో పసుపు రాయటమో, నూనె రాయటమో, ఇట్లాంటి రాయటం వల్ల పెద్దగా ఏమి ఇంప్రూవ్మెంట్ ఉండదు సరికదా, ఇంకా ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. సో మోర్ ఇంపార్టెంట్ అంటే ఎవరో ఒక సైంటిఫిక్ పర్సన్ చూడాలి, స్కాన్ చేయాలి, చెక్ చేయాలి, వెయిన్ కొలతలు తీసుకోవాలి, ఇవన్నీ చేయాలి. సో వాళ్ళు కొంచెం తొందరగానే డాక్టర్స్ని సంప్రదించడం చాలా ఇంపార్టెంట్. ఇకపోతే మీరు అన్నారు ఓవర్ ద కౌంటర్. ఈ దేశంలో ఓవర్ ద కౌంటర్ అంటే మందుల షాప్కి వెళ్ళి నచ్చనివి డాక్టర్ చెప్పనివి మందులు కొనుక్కొని తినటం అనేది ఈ దేశంలో చాలా పెద్ద ప్రాబ్లం. ప్రపంచంలో అందరిలో కన్నా మన దగ్గర 12 రెట్లు ఎక్కువ కిడ్నీ ఫెయిల్ అయిపోవడం కారణం ఈ పనికిరాని మందులు. సో చాలాసార్లు ఏంటంటే ఇప్పుడు ఈ వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ నొప్పి వచ్చింది అనుకోండి, నొప్పి బిళ్ళలు, లేదంటే కాలు వేడెక్కింది అనుకోండి, యాంటీబయాటిక్స్, ఇట్లాగా అసలు లోపల రక్త సరఫరా వ్యవస్థ ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా ఈ బయట అంటే నొప్పినో లేకపోతే ఆ నొప్పిని మనం మానసికంగా తెలియకుండా ఇచ్చే మాత్రలో ఇవన్నీ ఇస్తే లోపల కాలు పుచ్చిపోవడం అనేది జరుగుతూనే ఉంటుంది. లోపల ఆ ఫ్లో లేకపోవడం వల్ల డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది. సో అది చాలా నష్టం చేస్తుంది అన్నమాట. సో దయచేసి ఏమన్నా మీరు పాయింట్ తీసుకోవాలంటే దయచేసి ఇంటి చిట్కాలు, దయచేసి దీనికి ఏదో చిన్న ఓవర్ ద కౌంటర్ మందుల వల్ల తగ్గిపోతుందని ఆశ పెట్టుకోకూడదు. వాటి వల్ల తగ్గదు, దానివల్ల ఇంకా ఎక్కువ నష్టం వస్తుంది. దీని ఒక స్పెషలిస్ట్ ఎవరైతే ఈ ప్రాబ్లం పరిపూర్ణంగా అర్థం చేసుకొని వాళ్ళ సొంత స్కానింగ్ మిషన్లు పెట్టుకొని ప్రాబ్లం పూర్తిగా ఎవాల్యుయేట్ చేసి తగ్గించగలరో వాళ్ళ దగ్గరికి వెళ్తే నేను తగ్గుతుంది. డాక్టర్, మీతో మాట్లాడేందుకు కాలర్ ఉన్నారు, లక్ష్మి హైదరాబాద్ నుంచి. లక్ష్మి గారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి సమస్య ఏంటో డాక్టర్ గారికి. నమస్తే డాక్టర్ గారు. చెప్పండి సార్, నాకు ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ అండి, 3rd month. కానీ ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా ఇది ఉంటుంది అని చెప్పి విన్నానండి, ఎంతవరకు నిజమే డాక్టర్ గారు? ప్రెగ్నెన్సీలో చాలా కామన్ అమ్మ. వారికోస్ వెయిన్స్ రావడం అనేది గర్భం దాల్చిన తర్వాత రావడం చాలా ఫ్రీక్వెంట్గా చూస్తాము. దగ్గర 1 in 3 ప్రెగ్నెన్సీస్లో మీరు పేషెంట్స్కి వారికోస్ వెయిన్స్ చాలా ఫ్రీక్వెంట్గా చూస్తాం. సో ఎందువల్లంటే ఈ బేబీ వెయిట్ ఏం చేస్తుందంటే ఈ కింద నుంచి పైకి వెళ్ళే రక్తనాళాల వ్యవస్థ మీద కాస్త ప్రెషర్ పెట్టడం వల్ల బ్లడ్ మళ్ళీ ఈజీగా పైకి వెళ్ళలేక మళ్ళీ కిందకే వెళ్ళి ఆ లోపల వెయిన్స్ ఉబ్బి ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. సో ప్రెగ్నెన్సీ అప్పుడు ఫ్రీక్వెంట్గా వారికోస్ వెయిన్స్ చూస్తాం. కాకపోతే ఇలాంటి కేసెస్కి మనం మాట్లాడే లేజర్ ఏదైతే ఆపరేషన్లు ఉన్నాయో అవి మాత్రం ప్రెగ్నెన్సీ అప్పుడు చేయమమ్మా. ఇది ఏంటంటే ఆ లేజర్ చేస్తే మళ్ళీ బేబీకి ఏమైనా హామ్ జరగవచ్చు అనేసి ప్రెగ్నెన్సీ అప్పుడు ఓన్లీ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ చేస్తాం. అంటే మీకు ఎటువంటి ఆపరేషన్ ఏం చేయకుండా ఏదో కట్లు కట్టి లేదా సాక్స్లు తొడిగి పంపించడం జరుగుతుంది. కాకపోతే ఈ ప్రెగ్నెన్సీ అయిన 8 to 9 monthsకి అలాగా ఈ వెయిన్స్ దాని మట్టుగా తగ్గిపోవాలి. ప్రెగ్నెన్సీ వల్ల వచ్చినవే అయితే అది అయినా 7-8 monthsకి అవి తగ్గిపోవాలి. ఒకవేళ ఏ కారణంగా నా తర్వాత కూడా కంటిన్యూ అయితే మాత్రం అప్పుడు ఏమైనా ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఎలా చేయాలో అప్పుడు చూస్తాం అనమాట. సో యూజువల్గా 8 months దాకా ఓన్లీ సాక్స్ ఇవ్వడం జరుగుతుంది. 8-9 months తర్వాత ఇంకా కంటిన్యూ అయితే అంటే ప్రెగ్నెన్సీ ఫినిష్ అయిన 8-9 months తర్వాత ఉంటే మాత్రం అప్పుడు డెఫినెట్గా చిన్న ఏదో ఆపరేషన్ చేయడం కానీ లేజర్ చేయడం కానీ చేయాల్సి వస్తుంది. డాక్టర్, మరో కాలర్ ఉన్నారు, మాధవి వైజాగ్ నుంచి. మాధవి గారు. నమస్తే డాక్టర్ గారండి. చెప్పండి. హలో, చెప్పండి అమ్మగారు. మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే అండి. చెప్పండి. నమస్తే డాక్టర్ గారండి. చెప్పండి అమ్మా, వింటున్నాను. మా వారికి కాలు గిలక దగ్గర చిన్న పుండు పడిందండి 4 ఏళ్ల క్రితం. అలాగే అది మామూలుగా దాన్ని ట్రీట్మెంట్ చేయించుకుంటే మామూలు డాక్టర్ గారు కట్ చేసి కుట్లేశారండి. అయ్యో. ఏమండి, మీరు టీవీ చూడకుండా డైరెక్ట్ గా మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. అది తగ్గలేదండి, కాలన్నీ సిరలుగా అది మామూలుగా ఇదైపోయిందండి, ఇన్ఫెక్షన్ లాగా అయిపోయింది. 4 years నుంచి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. కరెక్ట్. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం గమనించాలమ్మా. ఇది ఏం అంటే వారికోస్
వెయిన్స్ వల్ల మోకాలు గిలక దగ్గర పుండు పడడం చాలా కామన్. నేను చెప్పినట్టుగా 85% గిలక దగ్గర పుండు యాక్చువల్గా 99% వ్యారికోస్ వెయిన్సే. సో కాళ్ళలో పుండ్లు అన్ని సంఖ్య తీసుకున్నామంటే 85% వరకు అది వ్యారికోస్ వెయిన్స్. సో లోపల రక్త సరఫరా వ్యవస్థ బాగు చేయకుండా బయట మనం ఇట్లాంటి ఆపరేషన్లు చేస్తే ఇలా ఫెయిల్ అయ్యి రిపీటెడ్గా పుండ్లు వచ్చి ఇంకా నలుపు పెరిగిపోయి ఇంకా డ్యామేజ్ పెరుగుతుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఇంకో విధంగా చాలా డిఫరెంట్గా చెప్పాలంటే మన పైరుకి వచ్చిన నీరు అంటే మన ల్యాండ్కి వచ్చిన నీరు సరిచేయకుండా బయట నుంచి పెస్టిసైడ్లు ఫర్టిలైజర్లు వేస్తే మొక్క చచ్చిపోతుంది. అది 100% బతకదు. దానికి వచ్చే నీటి సరఫరా వ్యవస్థ బాగుంటేనే మంచిగా నీరు వస్తేనే అక్కడ పంట పండుతుంది. సో చాలామంది తెలుసుకోదు ఆ విషయం. తెలుసుకోకుండా ఈ పుండు ఉంది కదా అని దీని మీద ఆయింట్మెంట్ పెట్టడం, దీని మీద క్రీమ్ పెట్టడం, దీని మీద ఆపరేషన్ చేయటం అవి చేస్తే ఏమవుతుంది? ఎందుకంటే లోపల నుంచి ఫ్లో లేదు. ఏం చేసినా అది బాగవడానికి కొత్త రక్తం వస్తే కొత్త రక్తం దాంతోపాటు ఆక్సిజన్ నత్రజన్ ఇవన్నీ తీసుకొచ్చి ఆ ఏరియాని రిపేర్ చేయడానికి మీకు ఉండాలి. అది బాగలేకుండా ఇవన్నీ చేసుకోవడం వల్ల ఏం లాభం లేదు. ఇది వెరీ బ్యాడ్లీ మేనేజ్డ్ కేస్. సో డెఫినెట్గా మీరు రండి. మా వైజాగ్లో ఫుల్ టైం క్లినిక్ డాక్టర్ ఉంటారు, డాక్టర్ సల్మాన్ గారు ఉంటారు. నేను 2 వారాలకు ఒకసారి వచ్చి ఆయన చూసిన పేషెంట్స్ అందరికీ నేను ఆపరేషన్ నేను మాత్రమే చేస్తాను. మా క్లినిక్స్ వైజాగ్లో, విజయవాడలో, రాజమండ్రిలో, తిరుపతిలో, అమలాపురంలో, బెంగళూరు, మైసూర్, చెన్నై, కోయంబత్తూరులో ఉన్నాయి. సో మీరు ఎక్కడ దగ్గర ఉన్న క్లినిక్ వస్తే మా వాళ్ళు చూస్తారు, పూర్తిగా న్యాయం చేయొచ్చు. సార్ మరో కాలర్ ఉన్నారు, భూలక్ష్మి గుంటూరు నుంచి. భూలక్ష్మి గారు, హలో. హలో, చెప్పండి. చెప్పండి. మా హస్బెండ్ కి కాళ్ళకి వెరికోస్ వెయిన్స్ వచ్చాయండి. అలాగే అవి ఉబ్బుగా మోకాళ్ళకి వెనక భాగంలో ఆ పొట్టల దగ్గర అట్లా వచ్చాయండి, నరాలు అల్లుకుంటుంది బాగా. అలాగే అయితే ఆయనకి చిన్న నచ్చలుగా కూడా వస్తున్నాయండి కాళ్ళకి. మేము ఫస్ట్ అది స్కిన్ ఎలర్జీ అనుకొని స్కిన్ స్పెషలిస్ట్ కి చూపించాము. మెడిసిన్స్ వాడితే తగ్గుతుంది, లేకపోతే మళ్ళీ ఆపేయంగానే మళ్ళీ వస్తుంది, ప్రాబ్లం మళ్ళీ అగైన్ అవుతుంది. కరెక్ట్. సో ఇది చాలా మిస్టేక్ జరుగుతుందమ్మా. బేసిక్గా ఏంటంటే మీరు కూర్చొని ఇప్పుడు ఆ స్కిన్ స్పెషలిస్టులు రాసిన కాగితం చదివినా కూడా దాని మీద డయాగ్నోసిస్ స్టేసిస్ ఎగ్జిమా అని రాసి ఉంటారు. సో స్టేసిస్ అంటే ఏంటి? రక్తం కదలకుండా ఒక దగ్గర ఉండిపోవడం వల్ల వచ్చిన చర్మం వాపు అని అర్థం. స్టేసిస్ డెర్మటైటిస్ అంటే రక్తం ఒక దగ్గర కదలకుండా ఉండిపోవడం, స్టాటిక్గా ఉండిపోవడం వల్ల వచ్చిన చర్మం వాపు అని అర్థం. మరి ఆ రక్తం కదలకపోవడం మీ డాక్టర్ గారు ఏం చేస్తున్నారు? ఏమి చేయట్లేదు. సో అలా చేయకుండా ఊరికే ఆయింట్మెంట్ రాస్తాయి. ఈ ఆయింట్మెంట్ ఏంటంటే తాత్కాలికంగా కొంచెం ఈ దురదని నొప్పిని తగ్గిస్తాయి. ఎందుకు తగ్గిస్తాయి అంటే దాని లోపల స్టీరాయిడ్స్ ఉంటాయి. ఆ స్టీరాయిడ్స్ ఉంటే ఏంటి చేస్తాయి? అక్కడ ఆ ఇచ్చింగ్ ఇన్ఫ్లమేషన్ ఎలాగో తగ్గిస్తాయి, కానీ మీకు అక్కడ చర్మం మీద ఉన్న రోగ నిరోధక శక్తిని కూడా తగ్గిస్తాయి. తగ్గిస్తే ఏమవుతుందంటే ఏదో రోజు మీకు బాగా ఇన్ఫెక్షన్లు, సెల్యులైటిస్, కాల్ డ్యామేజ్ పెరిగిపోతూ ఉంటుంది. మరికొంతమంది డాక్టర్స్ ఏం చేస్తారంటే మీకు యాంటీబయాటిక్ ఆయింట్మెంట్స్ పెడతారు. యాంటీబయాటిక్ అంటే ఫ్యూసిడిక్ యాసిడ్ లేకపోతే రకరకాలు ఉంటాయి. వాటి వల్ల ఏంటంటే ఆ హై డోస్ యాంటీబయాటిక్స్ రాయటం వల్ల ఈ చర్మం మీద ఉండే నార్మల్ కొమెన్సాల్స్ అంటే మీకు చర్మంకి ఫ్రెండ్లీగా ఉండే కొన్ని బ్యాక్టీరియాస్ ఉంటాయి, అవి చచ్చిపోయి ఇంకా వేరే రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇదేది ప్రాబ్లంకి సొల్యూషన్ కాదు. మీకు ఆ రక్త సరఫరా ప్రాబ్లం ఏదో చూపించారో, ఏదో నరాలు వాచ్ ఉన్నాయో అక్కడ నుంచి ట్రీట్మెంట్ చేసుకుంటూ వస్తేనే ఈ చర్మం ఎప్పటికైనా హీల్ అవుతుంది. నిజమే, బాగా అడ్వాన్స్ అయిపోయి రక్తం సరిగా ఫ్లో అవ్వకుండా ఎన్నో ఏళ్ళు అలా వదిలేస్తే ఈ నల్ల మచ్చలు ఏర్పడతాయి. ఈ నల్ల మచ్చలు ఏర్పడితే దాని మీద ఇచ్చింగ్ ఉంటుంది. సో అది చూడడానికి చర్మం ప్రాబ్లంగా అనిపించవచ్చు, కానీ ఆ కింద నుంచి రక్త వ్యవస్థని ఇందాక ఇంకో వ్యూవర్కి చెప్పినట్టుగా ఆ వ్యవస్థను బాగు చేయకుండా ఈ చర్మాన్ని బాగు చేయడం అనేది పాసిబుల్ కాదు. అది మీరు తాత్కాలికంగా వారంకో 10 రోజులకో తగ్గినట్టు అనిపించినా మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది. అని ఒక పాయింట్ తర్వాత అది కంట్రోల్ కూడా అవ్వదు. సో నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ నేను 100 మందికి తీసుకుంటే 50 మంది వెరికోస్ వల్ల కాలు నల్లగైపోయిన వాళ్ళు ఉంటారు. మిగిలిన 50 మంది వెరికోస్కి సరైన ట్రీట్మెంట్ తీసుకోకుండా కాలు చెడగొట్టుకునే వాళ్ళు ఉంటారు. సో నాకు అది ఆ బాధ ఎక్కువ అనమాట. ఎందుకంటే ఈ వెరికోస్ని కరెక్ట్గా 5 నిమిషాలు ఆపరేషన్, లేజర్ ఇప్పుడు మనం కొత్త పద్ధతిలో చేస్తే 8 నిమిషాలు పడుతుంది. అదైనా అరగంటకి ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ కొన్ని ఏళ్ల తరబడి మీరు పెట్టుకున్న స్కిన్ క్రీములు, ఆయింట్మెంట్లు, ఆ స్కిన్ క్రీముల వల్ల వచ్చిన కాంప్లికేషన్స్, వాటిని మాత్రం తగ్గించడానికి ఒక 6 రోజు 2 రోజులు సరిపోదు. ఎందుకంటే కొన్నాళ్ళు టైం పడుతుంది. అవన్నీ ఆపేసి కాలు కొంచెం కట్లు కట్టి ప్రొటెక్ట్ చేసి అన్ని పెట్టడం వల్ల స్లోగా తగ్గుతుంది. సో ఇది కొంచెం ప్రాబ్లము. దీన్ని ఇట్లా చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, మీరే కాదు ఎవరన్నా మోకాలు కింద భాగం నల్లబడుతోంది అంటే అది 99% వ్యారికోస్ ప్రాబ్లము, వాస్కులర్ ప్రాబ్లము, 1% స్కిన్ ప్రాబ్లం. ఒకవేళ స్కిన్ ప్రాబ్లం వల్ల నల్లబడుతుందంటే మన కాలి గోడ దగ్గర నుంచి తల దాకా నల్లబడాలి. ఎందుకంటే ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్, మన స్కిన్ అనేది కాలు నుంచి తల దాకా ఒకటే కాబట్టి. సో ఇట్స్ నాట్ కరెక్ట్ ఇన్ దట్ సెన్స్. అండ్ దీనికి సరిగ్గా వాస్కులర్ ట్రీట్మెంట్ చేస్తేనే తగ్గుతాయి.
సార్ వార్కోసీల్ అంటే ఏంటి డాక్టర్ మరి? రైట్. సో కాళ్ళల్లో ఎలా అయితే రక్తం పైకి వెళ్లకుండా కాళ్ళలో జామ్ అయిపోయేది దాన్ని వారికోస్ వెయిన్స్ అంటామో, అదే మాదిరి వరబీజం నుంచి రక్తం పైకి వెళ్లకుండా అలా టెస్టిస్లో ఉండిపోతే దాన్ని వారికోసీల్ అంటారు. అలా ఉంటే ఏమవుతుందంటే బ్లడ్ అంతా అక్కడ జామ్ అయిపోయి అక్కడ సర్క్యులేషన్ లోకల్గా పెరిగి అక్కడ నుంచి కదలకుండా ఉండిపోవడం వల్ల స్పర్మ్ చనిపోతాయి. ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీ. అలానే సాయంకాలం అయ్యేటప్పటికి మనం రోజంతా పని చేస్తాము, కూర్చుంటాము, ముందు కొంగుతాం కాబట్టి సాయంకాలం అయ్యేటప్పటికి అక్కడ రక్తం అలా ఉండి 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 అక్కడ బాగా నొప్పి చేస్తుంది, వరబీజం లాగినట్టు ఏదో గుంజినట్టు టైర్డ్గా అనిపిస్తుంది. ఇవి రెండు కూడా కామన్ సిమ్టమ్స్ ఆఫ్ వారికోసీల్. ఈ వారికోసీల్కి పాత రోజుల్లో కట్ చేసి తీసేవాళ్ళము. ఇప్పుడు అట్లా అవసరం లేకుండా చిన్న సూది పెట్టి ఈ గ్రాయిన్ నుంచి కానీ నెక్ నుంచి కానీ వెళ్ళి లోపలే ఆ వారికోసీల్ని పూర్తిగా తగ్గించేసేయచ్చు. దాన్ని ఎండోవాస్కులర్ వారికోసీల్ ఎంబలైజేషన్ అంటారు. అలా చేసుకుంటే పరిపూర్ణంగా తగ్గిపోతాయి. బట్ ఏదో ఒకటి చేసి చేయాలి. ఇది వెరీ కామన్గా ఏంటంటే ఈ వారికోసీల్ ఉన్నప్పుడు అక్కడ ఏరియాలో బ్లడ్ అంతా పూల్ అయిపోయి ఆ స్పర్మ్ చనిపోవడము. ఇంక రెండోది ఏమవుతుందంటే అక్కడ అలాగే ఎక్కువ ఉండటం వల్ల ఆ టెస్టిస్ నుంచి వచ్చిన టెస్టోస్టెరాన్ పైకి సరిగా వెళ్లకుండా ఆ ప్రాస్టెటిక్ ప్లెక్సెస్లోకి వెళ్ళి ఈ బాడీలో ఉండే టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా పడిపోతాయి. సో చాలామంది వారికోసీల్ పేషెంట్స్కి ఏంటంటే బాడీ వీక్గా, మసిల్స్ తగ్గిపోతూ కొంచెం ఫెమినిన్గా కాస్త అలా నడుచుకుంటూ ఉంటారు. సో ఎందుకంటే దే లూజ్ ద ఓవరాల్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇన్ ద బాడీ. సో దానికి కూడా ఇట్స్ అనదర్ రీజన్ టు ట్రీట్ వారికోసీల్ ఇఫ్ ఇట్స్ సివియర్. సో వారికోసీల్ ట్రీట్మెంట్స్ పాత రోజుల్లో కట్ చేయటం అంతా చేయక్కర్లేదు. ఫారిన్ కంట్రీస్ అన్నింటిలో కూడా మేము చేసినట్టుగా చిన్న సూది పెట్టి లోపల ఇవన్నీ కరిగిచ్చేస్తే తగ్గిపోతాయి. సార్ కాలర్ ఉన్నారు శశిపాల్ హైదరాబాద్ నుంచి. శశిపాల్ గారు. హలో శశిపాల్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి డాక్టర్ గారు. చెప్పండి సార్. నాకు వైర్కోస్ టైప్ ఉన్నాయన్న. నేను స్టాండింగ్ డ్యూటీ నాది షాపింగ్ మాల్స్ లో. ఏం చేస్తారు సార్? షాపింగ్ మాల్ లో చేస్తాను, సేల్స్ మ్యాన్. నేను ఎక్కువసేపు నిలబడ్డానికి కాలు వాస్తుంటుంది అన్న. ఆల్రెడీ నాకు బొట్టమనేలు పైన రాయి పడ్డది 10-20 ఇయర్స్ కింద. స్టిచెస్ పడ్డాయి ఏళ్ళకు. అవన్నీ కాదు ఇప్పుడు మీ ప్రాబ్లం. ఇప్పుడు కరెంట్ ప్రాబ్లం ఏంటి చెప్పండి? ఏమవుతుంది ఇప్పుడు? కాలు వాస్తుంటుంది అన్న. కాలు వాస్తుంది. సో ఎక్కువ నిలబడటం వల్ల కాలు వాస్తుంది. సో మిమ్మల్ని ఒకసారి చూడాలండి. చూస్తే ఏంటంటే అసలు ఈ కాలు వాపు కారణాలు చాలా ఉంటాయి. ఎక్కువ నిలబడితే గుండె ప్రాబ్లం ఉంటే కాలు వాయచ్చు, కిడ్నీ ప్రాబ్లం ఉంటే కాలు వాయచ్చు, లివర్ ప్రాబ్లం ఉంటే కాలు వాయచ్చు, పౌష్టికాహారం లోపం ఉంటే కాలు వాయచ్చు, రక్తం మన హీమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉంటే కాలు వాచచ్చు. అట్లనే వెరికోస్ వెయిన్స్లో కూడా కాలు వాచచ్చు. సో దేనివల్ల కాలు వాచింది మనం చెక్ చేయాలి. ఆ కింది నంబర్కి కాల్ చేసి రండి, చూసి చెప్తారు. అండ్ సార్ కీళ్ళ సమస్యకు మళ్ళీ ఈ కాళ్ళ సమస్యకు తేడా ఎట్లా తెలుస్తుంది? చాలా ఈజీగా తెలుస్తుంది. చాలామంది కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు అని జస్ట్ చెప్తూ ఉంటారు. కీళ్ళ నొప్పులు అంటే స్పెసిఫిక్గా కీళ్ళ మీద నొక్కితే నొప్పి ఫీల్ అవ్వాలి. మోకాలు నొప్పి అనుకోండి, లేకపోతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తాయి, చిన్న వేళ్ళ నొప్పులు వస్తాయి. ఇవన్నీ ఏంటంటే అక్కడ స్పెసిఫిక్గా నొక్కితే జాయింట్ టెండర్నెస్ వస్తుంది. వేరేస్ ఈ వాస్కులర్ నొప్పులు వెరికోస్ అవనివ్వండి, కాళ్ళకి వెళ్ళే రక్తనాళ సరఫరాలో లోపం అంటే పెరిఫరల్ ఆర్టరీ డిసీజ్ అవనివ్వండి, డీవీటీ అవనివ్వండి, వీటన్నిటిలో ఏంటంటే మసిల్ నొక్కినప్పుడు లేదా మసిల్స్ లోపల పెయిన్ వస్తుంది. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఈజీగా మనం తెలుసుకోవచ్చు దాని సంగతి. సార్ కాలర్ ఉన్నారు ప్రియా విజయవాడ నుంచి. ప్రియా గారు. మేడం. ప్రియా గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే డాక్టర్ గారు. చెప్పండి. మా హస్బెండ్ అండి వేరుకోస్ వెయిన్స్ ఉన్నాయని 2-3 సార్లు స్కాన్ చేయించినప్పుడు చెప్పారండి డాక్టర్ గారు. ఇక్కడ విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను నేను. కానీ అప్పుడు చిన్న పుండ్లు వచ్చినాయి, తగ్గిపోయినాయి. ఈసారి చాలా పెద్ద పుండు వచ్చింది. అది చాలా లోతుగా కూడా ఉంది. 1.5 నుంచి అదేమో తగ్గట్లేదు. అది కాకుండా ఇంకో 2 చిన్న పుండ్లు కూడా వచ్చాయి. డాక్టర్ గారు ఏమో దానికి ఆపరేషన్ చేయడానికి ఉంది అని చెప్పారు. కానీ ఇప్పుడు ఈ పుండు తగ్గితే గానీ ఆపరేషన్ చేయను అంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ పుండు ఎంతకీ తగ్గట్లేదు. పైన మేము బ్యాండేజ్ కడుతున్నాము, లోపలేమో ఒక క్రీమ్ పెట్టి లోపల ఒక కట్టు కడుతున్నాము, పైన ఏమో బ్యాండేజ్ కడుతున్నాము. చేసినా సరే తగ్గదమ్మా, ఎప్పటికీ తగ్గదు. అలా తగ్గదు. దిస్ ఇస్ కంప్లీట్లీ రాంగ్. సో ఇప్పుడు కాదండి, మీ యాక్చువల్గా మీకు 6 నెలలు సంవత్సరం క్రితం ఏదైతే చిన్న పుండు పడిందో అప్పుడు దీని మీద ఫోకస్ చేయాలి. అప్పుడు మీకు ఎవరైతే లేజర్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారో అక్కడే తప్పు స్టార్ట్ అయింది. సో దెర్ ఇస్ లెవెల్ 1 ఎవిడెన్స్. లెవెల్ 1 ఎవిడెన్స్ అంటే ద వరల్డ్స్ మోస్ట్ ఎఫెక్టివ్ ఎవిడెన్స్ టు సే దట్ వారికోస్ వెయిన్స్ కాలు నల్లబడిన పేషెంట్కి పుండు పడకుండా ప్రివెంట్ చేయడానికి లేజర్ పనిచేస్తుంది, లేజర్ ఆపరేషన్ పనిచేస్తుందని చెప్పడానికి దేర్ ఇస్ లెవెల్ 1 ఎవిడెన్స్ బై కాక్రేన్ రివ్యూ. అంటే ఇది బెస్ట్ ఎవిడెన్స్, ఇంతకు మించిన ఎవిడెన్స్ మీకు లేదు.
అది పుస్తకాల్లో ప్రతి దగ్గర రాసి పెట్టుంది. ఏదైనా మీ డాక్టర్ చదవలేదు, లేదంటే మీకు అది చెప్పితే మీరు వినలేదో నాకు తెలియదు. సో అప్పుడు చేస్తుంటే ఈ పెద్ద పుండు పడేది కాదు. సో ఇది వేరే వాళ్ళకి ఇదొక లెసన్. ఎందుకంటే ఈ వ్యాక్సింగ్ వేనింగ్ కోర్స్ ఏదైతే ఉంటుందో, పుండు పడి తగ్గడం, తగ్గి పెరగడం, ఇది వారికోస్ వెయిన్స్ తత్వం. సో ఆ పుండు పడి కొంచెం తగ్గినప్పుడు ఇది ఆటోమేటిక్ క్యూర్ అయిపోయింది, డాక్టర్ పిచ్చోడు అనవసరంగా సర్జరీ చెప్పాడు, అసలు మాకు ఆటోమేటిక్ తగ్గిపోయిందని చాలామంది మానేస్తుంటారు. అది పొరపాటు. ఆ తగ్గి పెరగటం అనేది వారికోస్ వెయిన్స్ లక్షణం. సో అది నెంబర్ 1. సో ఆ స్టేజ్ దాటిపోయాం, ఇంకా దాని గురించి వదిలేసేయండి. సో బట్ వేరే వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, ఆ చిన్న పుండు పడినప్పుడు లేదా ఆ పడక జస్ట్ ముందు చేసుకుంటే బెస్ట్ పాసిబుల్ రిజల్ట్స్ ఉంటాయి. మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడు రాకుండా ఉంటుంది. అక్కడ ట్రైన్ మిస్ అయిపోయారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మన ట్రైన్ ఎప్పుడైనా పట్టుకోవాలి. ఇప్పుడేంటి, ఈ పెద్ద పుండు ఉంది. ఈ పెద్ద పుండుకి బ్రిటన్లో ఒక పెద్ద స్టడీ చేశారు. దగ్గర 14,000 మంది పేషెంట్స్కి స్టడీ చేశారు. పుండు పడిన పేషెంట్కి లేజర్ చేసి పుండు ట్రీట్మెంట్ సగం మందికి ఇచ్చారు. లేజర్ చేయకుండా ఓన్లీ పుండు ట్రీట్మెంట్ మిగిలిన సగం మందికి ఇచ్చారు. ఈ మిగిలిన సగం మంది ఎవరికైతే పుండు ట్రీట్మెంట్ మాత్రమే ఇచ్చారో, ఈ స్టడీ పేరు రిఫ్లెక్స్ స్టడీ. మీరు ఎప్పుడైనా ఎష్కార్ స్టడీ మీరు గూగుల్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఎవరికైతే లేజర్ అంటే లోపల వెయిన్ సరి చేయకుండా పుండు ట్రీట్మెంట్ మాత్రమే ఇవ్వబడిందో వాళ్ళకి దగ్గర 6 నుంచి 8 నెలలు ఎక్స్ట్రా పట్టింది పుండు తగ్గడానికి. ఎందుకంటే ఆబ్వియస్, మనం చూడడానికి లాజికల్గానే ఉంటుంది. ఎందుకంటే లోపల రక్త సరఫరా లేదు, సరిగ్గా లేకపోవడం వల్ల ఈ పుండు ఎప్పటికీ తగ్గట్లేదు, మనం ఎంత కట్లు కడుతున్నా కూడా. సో మీకు ఈ కట్ల వల్ల ఎప్పటికీ తగ్గదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే, మేము అట్లీస్ట్ మా దగ్గర ఆల్మోస్ట్ దగ్గర నెలకి 350-400 లేజర్లు అవుతాయి. ఇండియాలో లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ వారికోస్ ప్రొసీజర్స్ జరుగుతాయి. మా పేషెంట్స్కి మేమేం చేస్తామంటే, లేజర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ చేసేసి ఇవాళ సాయంకాలం ఒక చీము అంతా తీసేయడానికి ఒక వూండ్ బ్యాక్ మిషన్ పెట్టేసి ఆ ఏరియాని రెడీ చేసేస్తాం. ఏరియా రెడీ చేసి అదైనా 3వ రోజు 4వ రోజు పెద్ద పుండు అయితే స్కిన్ గ్రాఫ్ట్ చేస్తాం, చిన్న పుండు అయితే కట్లు కట్టేస్తాం. ఇలా చేస్తే ఒక 1 మంత్లో పూర్తిగా తగ్గిపోతుంది. అంతేగాని ఇది ఊరికి పుండు తగ్గితే అప్పుడు ఆపరేషన్ చేస్తాను, ఆపరేషన్ అప్పుడు ఎందుకు చేయలేదంటే అదేదో చిన్న పుండు అని చేయలేదు, ఇదంతా డిలే టాక్టిక్స్. ఈ డిలే టాక్టిక్స్ వల్ల మీకు ఏమాత్రం బాగవదు, బాగే అవకాశం కూడా లేదు, ఇంకా పెద్ద అయిపోతే కాలు తీసే అవకాశం వస్తుంది. ఓకే, సో ఇక్కడ ప్రతి దగ్గర బస్ ఎందుకు మిస్ అవుతున్నారంటే కరెక్ట్ స్టడీస్, కరెక్ట్ సైన్స్ ఫాలో అవ్వట్లేదు. స్మాల్ వూండ్ హ్యాస్ టు బి ట్రీటెడ్, లేజర్ అప్పుడు చేస్తే అసలు మీకు పెద్ద వూండ్ అయ్యేది కాదు. నెంబర్ 2, ఇప్పుడు పెద్ద వూండ్ ఉన్నప్పుడు కూడా లేజర్తో పాటు ఈ పుండు ట్రీట్మెంట్ చేస్తే మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఓన్లీ పుండు ట్రీట్మెంట్ చేస్తే చాలా డిలేడ్ రిజల్ట్స్ వస్తాయి. ఈ స్టడీని కూడా వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు. సో అన్ని లెవెల్స్లో కూడా మీకు సైన్స్ ఫాలో అవ్వట్లేదు. సో ఇది చాలా తప్పు. సో ఈ సండే నేను విజయవాడలో ఉంటాను, ఎవరైనా విజయవాడలో వాళ్ళు చూపించుకోండి. మరో కాలర్ ఉన్నారు సార్, కోటేశ్వరరావు కర్నూలు నుంచి. కోటేశ్వరరావు గారు ఖమ్మం నుంచే, చెప్పండి సమస్య ఏంటో చెప్పండి. నా కాలు పైన నరాలు ఉబ్బుతాయి మేడం. అలాగే సార్, నమస్కారం సార్. చెప్పండి. ఈ కాలు మీద నరాలు ఉప్పు ఉంటాయి సార్, నొప్పి ఏం లేదు కానీ పెయిన్స్ అట్లా ఉప్పుగా కనపడుతున్నాయి. వాటికి ఏమన్నా సమస్య ఉన్నదా భవిష్యత్తులో ఏమన్నా? రైట్. సో ఇప్పుడు ఇది ఇంకో ఈ ఎక్స్ట్రీమ్ అనమాట. ఒక పేషెంట్ మనకి ఏం చెప్పారు, దీనివల్ల పుళ్ళు పడుతున్నాయి, డ్యామేజ్ అవుతుందని చెప్పారు. ఇప్పుడు ఈ పేషెంట్ మనకి ఏం చెప్తున్నారు, కాళ్ళు ఉబ్బుతున్నాయి, నరాలు ఉబ్బుతున్నాయి, బయట కనిపిస్తున్నాయి, కానీ నాకు పెద్దగా సిమ్టమ్స్ లేవు అంటున్నారు. ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తాం? ఇలాంటి వాళ్ళకి వెంటనే లేజర్ చేస్తామా? అక్కర్లేదు. సో ఫస్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్ మిమ్మల్ని చూడాలి. చూసి మీకు ఏం చేస్తామంటే నిల్చున్న పొజిషన్లో స్కానింగ్ చేస్తాం. స్కానింగ్ చేసినప్పుడు సో మనం పేషెంట్ చెప్పే సిమ్టమ్స్ ఇంత. ఓకే, నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే మనం డయాగ్నోస్టిక్ చేసిన స్కాన్లో ఏం కనిపించింది అది ఏం చేస్తాము, అక్కడ చెక్ చేసుకొని మీకు ఏం చెప్తామంటే, లెటర్సే మీ ఆ వెయిన్ యొక్క కొలత 3 మిల్లీమీటర్ ఉండాలా. అలాంటిది మీకు 7-8 ఉందనుకో, ఇది మీకు కొంచెం ఎక్కువే ఉందండి, మీకు అంత సిమ్టమ్స్ లేవు, ఒక 5% మీరు వారికోస్ లేజర్ చేసుకుంటే ఇది వెంటనే క్యూర్ అయిపోతుంది, లేదా కొన్నాళ్ళు ఆగి చూడొచ్చు. కానీ ఆగితే మాత్రం సాక్స్ వేసుకొని ఒక 6 నెలల తర్వాత వచ్చి మళ్ళీ ఈ స్కాన్ రిపీట్ చేయాలి అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే 7 మిల్లీమీటర్ కాస్త ఫాస్ట్గా 10 అయిపోయింది అనుకోండి, అంటే మీకు 1-2 నెలల్లో మీది ఫాస్ట్గా పెరిగిపోయి పెద్ద పుండ్లు అయిపోతాయి. 6 అలాగే స్టేబుల్గా ఉండిపోయింది అనుకోండి, మీకు అంత సివియర్ కేసు కాదు, వదిలేయచ్చు. సో బేస్ లైన్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. మీకు నిల్చున్న పొజిషన్లో స్కానింగ్ చేయాలి. స్కానింగ్ చేసినప్పుడు చుట్టుకొలతలు, డయామీటర్లు తీసుకోవాలి. ఇదంతా సెటప్ చేసుకున్న తర్వాత సిమ్టమ్స్ ఎక్కువ లేకపోతే కొన్నాళ్ళు మనం అన్నీ పోస్ట్పోన్ చేసి వెయిట్ చేయొచ్చు. కానీ అండర్ సూపర్విజన్. చాలామంది పోస్ట్పోన్ చేస్తారు, బట్ దే డూ ఇట్ వితౌట్ సూపర్విజన్. అంటే నేను చెప్తాను ఆపరేషన్ చేసుకుని మంచిదని, ఆ తర్వాత చూద్దాంలే మా ఇంటి పక్కన మాట్లాడి వస్తానని చెప్పి 6 నెలలు, దట్ ఇస్ వితౌట్ సూపర్విజన్. దట్ మీన్స్ నో వన్ విల్ కంట్రోల్ ద అవుట్కమ్స్ ఆఫ్ వాట్ హ్యాపన్స్ ఫ్రమ్ దట్ పాయింట్. వేరేస్ నేను అప్పుడప్పుడు పుష్ చేస్తాను, సర్జరీ అక్కర్లేని చెప్తాను, బట్ అండర్ సూపర్విజన్. అంటే 2-3 నెలలకు చెక్ చేద్దాం, చేద్దాం అని చెప్పి చేస్తాను. ఇక సార్ బోధకాల విషయానికి వద్దాం సార్. బోధకాలకు సంబంధించి కూడా ఎవిస్లో అత్యాధునిక ట్రీట్మెంట్ ఉంది అని విన్నాము, అంటే ఆ ట్రీట్మెంట్ గురించి చెప్పండి.
రైట్. సో ఈ కాళ్ళలో ఈ రక్త సరఫరా లోపం అంటే కాళ్ళ నుంచి రక్తం సరిగా పైకి వెళ్ళకపోతే ఆ వాపు పర్మనెంట్గా ఉండి కాలు వాచిపోతుంది. దాన్ని బోధకాలు అంటారు. కొన్నిసార్లు ఈ నీరు సరిగా పైకి వెళ్ళకపోవడం అనేది దోమకాట వల్ల జరగచ్చు, కొన్నిసార్లు వ్యారికోస్ వెయిన్స్ వల్ల జరగచ్చు, మరే కారణంగా కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్, ఏ కారణంగా వాపు అనేది ఒక దగ్గర పర్మనెంట్గా ఎక్కువ ఉండిపోతే అది ఫ్రీక్వెంట్గా ఆ నీరు ఇన్ఫెక్ట్ అయిపోయి అది పర్మనెంట్గా అలా నొక్కితే కూడా లోపలికి వెళ్ళకుండా ఇలా లావుగా ఉండిపోతుంది. దాన్ని లింఫెడిమా అంటారు లేదా బోధకాలు అంటారు. ఆ ఏరియాలో అలా వచ్చిన దానికి ఫస్ట్ ప్రైమరీ కారణం ఏంటి, దాన్ని సాల్వ్ చేయాలి. దోమకాట వాళ్ళైతే మందులు, హెట్రజాన్ మందులు ఇవ్వాలి, లేదా ఈ వెరికోస్ వెయిన్స్ వాళ్ళైతే ఆ వెయిన్స్ ట్రీట్ చేయాలి. అదైన పిమ్మట ఆ వాపుని ఏం చేయాలంటే కొంచెం క్లీన్ చేసుకోవాలి. దాని తర్వాత స్కిన్ అంతా పర్ఫెక్ట్గా పెట్టాలి. అక్కడ స్కిన్ ఏంటంటే నల్లగా లావుగా అయిపోతుంది. చాలామంది దాన్ని సరిగా క్లీన్ చేయలేరు. యాక్చువల్గా బ్రష్ పెట్టుకొని క్లియర్గా పెట్టాలి. అదైన తర్వాత ఏం చేస్తామంటే అక్కడ ఎక్కువ చెమట రాకుండా చూసుకొని దాని తర్వాత కొన్ని కట్లు, కొన్ని మిషన్స్ పెడితే ఈ వాపు ఆల్మోస్ట్ ప్రతి కేసులో 60% దాకా తగ్గించవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ లింఫెడిమా ట్రీట్మెంట్ నేను కూడా ఫుల్గా చేయలేను. ఈ కట్లు కట్టడం అనేది నేను కూడా కంప్లీట్గా చేయలేను. దీనికి డెడికేటెడ్ లింఫెడిమా థెరపిస్ట్ అని ఉంటారు. మన ఫిజియోథెరపిస్ట్ ఎలాగ ఉంటారో అలాగే లింఫెడిమా థెరపిస్ట్ ఉంటారు. అది మా టీంలో ఉన్నారు. సో ఈ లింఫెడిమా ట్రీట్మెంట్ మేము హైదరాబాద్లో మాత్రమే చేయగలం. ప్రతి పేషెంట్కి ఒక కట్టి మిషన్ పెట్టడం 1 గంట నుంచి 2 గంటల పని. అదంతా చేయడానికి ఒక వ్యవస్థ ఉండాలి, లింఫెడిమా వ్యవస్థ. చాలామంది డాక్టర్స్కి ఎవరికి ఇది చేయడానికి టైం ఉండదు. మోరోవర్ ఈ లింఫెడిమా పేషెంట్స్ చాలా పూర్. సో పాపం వాళ్ళు చాలా లోవర్ తరగతి వాళ్ళు ఉంటారు చాలామంది. సో వాళ్ళకి ఏం కెపాసిటీ కూడా ఉండదు ఏమైనా పే చేసుకోవడానికి. సో దాన్ని చాలామంది మిస్యూజ్ చేసి ఏదో కట్ చేసి ఆపరేషన్ చేసి నీరు తీసేస్తాము, ఒక్క దెబ్బతో అన్నీ అయిపోతాయి, ఇవన్నీ చెప్తుంటారు. అది కరెక్ట్ కాదు. దయచేసి ఈ రిడక్షన్ ఆపరేషన్స్ ఏమి చేయించుకోకండి. ఫస్ట్ ఇదంతా వాపు మెజర్స్ కంప్రెషన్ ద్వారా చేసి ఏదైతే రక్తనాళాలు కొన్ని మూసుకున్నాయో వాటిలో వదిలేసి పక్కన చర్మం కిందకు ఉండే బైపాస్ ద్వారా రక్తం పంపిస్తాం పైకి ఆ వాపుని. అది ఆ ప్రాసెస్ చేయాలి, అంతేగాని ఇది ఆపరేషన్స్ వల్ల తగ్గదు. సో ఇది చేసిన తర్వాత కొంచెం సైజు షేప్ అంతా మార్చడానికి చిన్న ఆపరేషన్ తర్వాత చేయొచ్చు. ఓకే, బట్ అట్ ద టైం చేయకూడదు. ఓకే, థ్యాంక్ యూ సార్. వ్యారికోస్ వెయిన్స్ రావడానికి కారణం ఏంటి, వ్యారికోస్ సీల్ రావడానికి కారణం ఏంటి, అదేవిధంగా బోధకాలు ట్రీట్మెంట్ ఎవిస్లో ఏ విధంగా ఉందో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఎవిస్లో ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే కనుక మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇది వాటి జీవన రేఖ. చూస్తూనే ఉండండి HM TV.